ముద్రగడపై మంత్రి నారాయణ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు స్క్రిప్ట్ రాసిస్తే ముద్రగడ పద్మనాభం గారు చెప్పినట్టుంది. వారు కాపుల కోసం చేయటంలా, నిజంగా కాపుల కోసం చేసేవాళ్ళైతే అలాంటి వాక్యాలు ఈరోజు చెయ్యరు. ఎందుకనంటే ఫిబ్రవరి 5వ తేదీ ఆయన నిరాహార దీక్ష చేశాడు, 8వ తేదీ దాకా చేశాడు, మంచిదే కాదంటలా. దానికి ముందు రెచ్చగొట్టాడు, రైళ్లు తగలబెట్టారు, పోలీస్ స్టేషన్ తగలబెట్టారు, బస్సులు తగలబెట్టారు. సరే, అన్నీ అయిపోయినాయి. ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి చెప్తున్నారు కాపులకి న్యాయం చేస్తాం, మేనిఫెస్టోలో ఏది చెప్పామో అది 100కి 100% చేస్తాం అన్నారు. కాపులకి రిజర్వేషన్ కల్పించడం ఒకటి, 5 సంవత్సరాల్లో 5,000 కోట్లు కాపులు కార్పొరేషన్ పెట్టిస్తామన్నారు. అయితే రాష్ట్రం విడిపోయిన తర్వాత 16,000 కోట్ల మైనస్ బడ్జెట్తో ఈ రాష్ట్రం ఉంది. 2019కి కూడా నెగటివ్ బడ్జెట్లో ఉంటుందని 14th ఫైనాన్స్ కమిషన్ చెప్పింది. అలాంటి పరిస్థితుల్లో మొదటి సంవత్సరం, 2వ సంవత్సరం కొద్దిగా తక్కువ పెట్టుకొని 3వ సంవత్సరం నుంచి ఎక్కువ పెట్టుకుంటామని ముఖ్యమంత్రి గారు అనుకున్నారు. ఎందుకంటే 5 సంవత్సరాల్లో కలిపి 5,000 ఇస్తామన్నారు. సంవత్సరానికి 5,000 అని ఎక్కడ, సంవత్సరానికి 1,000 రూపాయలని ఎక్కడ మేనిఫెస్టో లేదు. మేనిఫెస్టో చదవండి. సార్ 5,000 కోట్లు, సార్ 5,000 కోట్లు, 5,000 కోట్లు ఎవ్రీ ఇయర్ 1,000 కోట్లు అని చెప్పాలా మేనిఫెస్టోలో. కాపులకి కార్పొరేషన్ పెట్టి 5,000 కోట్లు ఇస్తామన్నారు. అంటే 5 సంవత్సరాలు 5,000 కోట్లు. మొదటి సంవత్సరం ఎక్కువచ్చు తక్కువచ్చు, 2వ సంవత్సరం ఎక్కువచ్చు తక్కువచ్చు. సరే, సీఎం గారు బడ్జెట్ని చూసుకొని, పరిస్థితులను చూసుకొని ఫస్ట్ 2 ఇయర్స్ తక్కువ పెట్టారు. ఈరోజు ఆయన తొందరపడి సంవత్సరానికి 1,000 కోట్లు ఇస్తామన్నారు, సంవత్సరానికి 1,000 కోట్లు ఇస్తామని రచ్చ చేశారు. అప్పటికే సీఎం గారు తల ఒగ్గి నేను 1,000 కోట్లు పెడతాను, ఈ సంవత్సరం ఎంతమంది అప్లై చేస్తే అంతమందికి ఇస్తానన్నారు. ఫిబ్రవరి 25వ తేదీ వెస్ట్ గోదావరిలోని ఏలూరులో సభ పెట్టి ఇంతవరకు అప్లై చేసిన వాళ్ళలో 32,000 మంది క్లియర్ చేశారు 192 కోట్లు. అది కూడా పెట్టారు. 2 లక్షల వరకు పెట్టుకోమన్నారు ప్రాజెక్ట్స్. వాళ్ళ స్థాతను బట్టి కొందరు 1,00,000 పెట్టారు, కొందరు 75,000 పెట్టుకున్నారు, కొన్ని 2 లక్షలు పెట్టుకున్నారు. అంతమించి కూడా పెట్టుకోవచ్చు. ప్రభుత్వం 1,00,000 వరకు యాక్చువల్గా ఇస్తుంది. ఇంత అంటే ఏదైనా ఒకటి చేస్తే ఇది ప్రభుత్వం ఒక వ్యవస్థ, దానికి ఒక వ్యవస్థ ఉంటుంది. ఆ వ్యవస్థ ప్రకారం చేయలేదు. లేకుండా ఇప్పుడు ఆయన వచ్చి పచ్చ చొక్కాల వాళ్ళకి ఇచ్చారంటారు. ఒక పక్క 100కి 100 పాళ్ళు కాపులకు తెలుగుదేశం కోటేశారంటే ఆ ముద్రగడ పద్మనాభ గారే 100 కాదు 1000% కాపులు తెలుగుదేశంకి వేశారన్నారు. మళ్ళీ ఇప్పుడు ఏమన్నాడు, పచ్చ చొక్కాలకు మాత్రమే ఇచ్చారన్నారు. ఏందండి అంటే పచ్చ చొక్కాలు వేసుకున్న వాళ్ళు అర్హులు కదా, పచ్చ చొక్కా వేసుకున్న కాపులు కదా? మీరే అడగండి, పచ్చ చొక్కాలు వేసుకున్న కాపులందరూ అడగండి. ఆయన్ని ఇవ్వద్దన్నాడు ముద్రగడ పద్మనాభ గారు. పచ్చ చొక్కాలు వేసుకున్న కాపులు ఎవ్వరికి లోన్లు ఇవ్వద్దన్నారు, సబ్సిడీ ఇవ్వద్దన్నారు. ఇది పద్ధతి కాదండి, ఇదంతా జగన్ పద్ధతి, జగన్ వ్యవహారం. జగన్ ఎమ్మెల్యేలు చెప్తున్నారు మీరు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు కానీ, రుణమాఫీ కానీ, తర్వాత పెన్షన్స్ కానీ, డ్వాక్రా రుణమాఫీ కానీ, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్లో కానీ మీరు ఇన్వాల్వ్ కావద్దు, ప్రజలకు చేరనివద్దని చెప్తున్నాడు. అందుకే వాళ్ళందరూ రోజుకోరు వెళ్ళిపోతున్నారు. ముద్రగడ పద్మనాభ గారు ఈ పరిస్థితుల్లో మీరు మాట్లాడేదంతా ఆయన రాసిన స్క్రిప్టే. ఇది ఆయన రాసిందే. ఆయన వాళ్ళ ఎమ్మెల్యే చెప్తున్నాడు మీరు చెయ్యొద్దు, ప్రజాసేవ చేయొద్దు, ప్రభుత్వ పథకాలను కానీ ప్రజల దగ్గరకు తీసుకుపోతే ఈ యొక్క తెలుగుదేశం ప్రభుత్వం పర్మనెంట్గా ఉంటుంది, మీరు ఇంక గెలవరు, వైఎస్ఆర్సీపీ రాదు, నేను సీఎం కాను అని ఆయన చెప్తున్నాడు. మీరు కూడా అదేవిధంగా అయ్యారు. కాపులు 100% కాపులు తెలుగుదేశం కోటేశారు మీరు చెప్పి, మళ్ళీ పచ్చ చొక్కా వాళ్ళకి ఇచ్చారు అటువంటిది అర్థమైంది. కాబట్టి మీరు ఆయన స్క్రిప్ట్ చెప్పొద్దు, జగన్ స్క్రిప్ట్. జగన్ స్క్రిప్ట్ చెప్తే మీరు కూడా లేదు, మీరు వైఎస్ఆర్సీ పార్టీలో చేరండి, చెప్పండి, చేయండి, కాదంటే అలా విమర్శించండి, అంతేగాని ఇది పద్ధతి కాదు. తర్వాత 33,000 ఎకరాలని 58 రోజుల్లో రైతులు ఇచ్చారు, ప్రపంచ రికార్డ్. నేనుండే మార్నింగ్ 6 నుంచి రాత్రి 12 దాకా రైతులకు ఎక్స్ప్లెయిన్ చేసేటానికి ఈ వైఎస్ఆర్సీపీ చేసే దుర్మార్గ ప్రచారాలకి అడ్డుకేట్ వేయటం కోసం మార్నింగ్ 6 నుంచి రాత్రి 12 దాకా ఉన్నా. వీళ్ళు ఒక్కొక్క రోజు ఒక ప్రచారం చేయటం, పొలాలు తగలబెట్టాలు, ఇంకోటి చేయటాలు, మళ్ళీ నేను మళ్ళీ దాన్ని సర్ది చెప్పటాలు. నేను మంత్రులు ఎమ్మెల్యేలు పోవటం, వాళ్ళు చెప్పేది అబద్ధం అండి అని తుపాకీ పెట్టి పొలాలు తీసుకున్నామని చెప్తారు.
మీరు వచ్చి మాట్లాడండి, రండి మేము మీటింగ్ పెడతాం. తుళ్ళూరు మండలాల్లో మేము మీటింగ్ పెడతాం, రండి. మీరు ముద్రరావు గారు మీరు రండి, మీటింగ్ పెడతాం. వాళ్ళు అడగండి ఏం చెప్తారు. వాళ్ళందరూ తిడుతున్నారండి మిమ్మల్ని. మీరు చేసే ప్రచారాలకి 10 లక్షల రూపాయలు భూమి విలువ తగ్గిపోయిందని మేము చెప్తున్నాం, అందరినీ భూమిని కొనుక్కోమని. ఎందుకంటే అక్కడ రైతులు ఎందుకు భూమి ఇచ్చారండి? ఎందుకు ఇచ్చారు? ఒకటి, రాజధాని కడితే మన ప్రాంతంలో రాజధాని ఉంటుందని. రెండోది, మా భూముల విలువ పెరుగుతుంది, మా పిల్లల యొక్క భవిష్యత్తు బాగుంటుందని ఆశతో ఇచ్చారు. మీరు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రచారం. వైఎస్ఆర్సీపీ వాళ్ళు 3 రోజుల నుంచి పేపర్లు వేశారు. దేనికి వేశారు? ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారు, ఫ్రస్ట్రేషన్లో ఉండారు, దాన్ని డైవర్ట్ చేయాలి, రాష్ట్ర ప్రజలను డైవర్ట్ చేయాలా అనే ఉద్దేశం చేశారు. మీరు కూడా అదే లైన్లో పోయారు. ఇదేందండి? మీరు రండి, మీరు వచ్చి ఒక మీటింగ్ పెట్టండి, ప్రజలు పిలుస్తాము, రాజధానిలో ప్రజలు పిలుస్తాం, మీరు వచ్చి మీటింగ్ పెట్టండి, వాళ్ళు చెప్తారు జవాబు. వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారు. 3 రోజుల నుంచి రచ్చ. సార్ 10 లక్షలు రేటు పడిపోయింది, ఎకరాకి 10 లక్షలు పడిపోయింది అని. ఇది కరెక్ట్ కాదండి. మీరు జగన్మోహన్ యొక్క మాయలో పడిపోయారు. ఫోన్ ట్యాపింగ్ అంటారు. ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేశారండి? ఫోన్ ట్యాపింగ్ చేసింటే నువ్వు జగన్ మాట్లాడుకుని ఎప్పుడో బయటపడండి. మేము చేయలా, ఈ ప్రభుత్వం అలా చేయదు, అలాంటి అబండాలు వేయద్దు. ఇవన్నీ కూడా నీకు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వస్తున్నవే. అదేవిధంగా దమ్ము ధైర్యం ఉంటే నా దీక్షను కొనసాగించండి అంటారు. ఏం మాట్లాడివి అసలు? దమ్ము ధైర్యం అంటే నువ్వు రౌడీవే? నువ్వు మాట్లాడే ఆ రౌడీ వ్యవహారాలుగానే ఉన్నాయి. పోయినసారి అదే అన్నావు, ఇప్పుడు అదే అన్నావు. చక్కగా ఒక పెద్ద మనిషిగా, ఒక కాపు నాయకుడిగా ఉండదలుచుకుంటే పద్ధతిగా ఒక సీఎంతో మాట్లాడాలి. అంతేగాని మనం మాట్లాడాము, మాకు రాదు చేత, మీకు ఒక్కరికైనా అవచ్చు? మేమందరం మాట్లాడగలమండి, మేమందరం కాపులం. మీకు ఒకటే చెప్తున్నాను, మీరు ఏది మాట్లాడినా మీ సొంతగా కాపులుగా న్యాయం చేయడానికి రండి. 10 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో మాట్లాడలే మీరు. 45 లక్షలు ఇస్తే ఆ కమిషన్ రిపోర్ట్ ఇచ్చినది 10 లక్షలు ఇచ్చి నోరు మూసుకున్నారు. అప్పుడు క్వశ్చన్ చేయాల, ఇప్పుడు నీకు వచ్చింది. కేవలం మీ కమిషన్ వేసింది, మెంబర్స్ని వేశారు, కమిషన్ స్టార్ట్ చేయబోతుంది, 9 నెలల్లో రిపోర్ట్ ఇవ్వని అడిగారు, ఇస్తున్నారు, అన్నీ జరుగుతున్నారు. తర్వాత పిచ్చి పిచ్చిగా మాట్లాడవద్దని చంద్రబాబుని హెచ్చరిస్తున్నా అంటే, చంద్రబాబుని హెచ్చరిస్తే అంత స్టేజ్ అండి. చంద్రబాబు గారు పిచ్చి పిచ్చిగా మాట్లాడతారా? అంటే ఆ యొక్క శాసనసభలో పిచ్చి పిచ్చిగా మాట్లాడేది ఎవరు? వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి. ఆయన చూసి ఆయనకు వచ్చింది ఆ మాటలు. మీరు ఒక పెద్ద మనిషి, మొన్నేమో పొగిడారు, ఏది ఇవన్నీ చేస్తే చంద్రబాబు నాయుడు యొక్క కాళ్ళు కడతాను, చాలా మంచివాడని. ఈ 2 రోజుల్లో మీకు ఆ పేపర్లలో 3 రోజుల నుంచి ల్యాండ్ విషయం వచ్చాక మీకు కూడా మళ్ళీ మారినట్టు స్క్రిప్ట్ రాసి ఇచ్చినట్టున్నారు, మీరు చేస్తున్నట్టు. ఇది కరెక్ట్ కాదండి. కులాన్ని మీరు కాపు కులాన్ని కించపరుస్తున్నారు, పచ్చ చొక్కాలు తెలుగుదేశం వాళ్ళు కించపరుస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఈ ప్రభుత్వం అందరికీ చేస్తుంది. ఈ రోజు తీసుకుంటే ఎవరికి ఇస్తున్నారండి పెన్షన్స్? అందరికి ఇస్తున్నాం. ప్రతి ఒక్కరు ఎలిజిబిలిటీ వాళ్ళకి ఇచ్చాం. రుణమాఫీ ఎవరికి ఇచ్చాం? డ్వాక్రా రుణమాఫీ ఎవరికి ఇచ్చాం? రైతు రుణమాఫీ ఎవరికి ఇచ్చాం? ఎలిజిబిలిటీ ప్రతి ఒక్కరికి ఇచ్చాం. ఎక్కడ చూడాల, వ్యత్యాసం చూపించాలా. పార్టీలకు అతీతంగాను అన్నిటికీ అతీతంగా ఈ ప్రభుత్వం ఇస్తుంది. అట్లాంటిది మీరు మాట్లాడేది ఏంటండి? పిచ్చి పిచ్చిగా మాట్లాడద్దని చంద్రబాబుని హెచ్చరిస్తున్నాను అంటే ఈయన హెచ్చరించే స్టేజా? ఇలా హెచ్చరించే డయాస్ మీద వెళ్ళిపోయి ఆ రైలు కాల్చారు, పోలీస్ స్టేషన్ కాల్చారు. ఇది కరెక్ట్ కాదండి, మీకు తగదండి. ఇది మీకు చెప్తున్నాము. తర్వాత ఇదంతా జగన్తో చేసి మీరు కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఇది ఒక బ్లాక్మెయిల్ రాజకీయాలైనాయి. 5వ తేదీ మీరు చేశారు. 25వ తేదీ 33,000 మందికి, 33,000 మంది కాపులకి 192 కోట్లు పంచారు. ఈ మంత్ వల్ల 10వ తేదీ పంచబోతున్నారు. ఎక్కడది? 12వ తేదీ కడపలో పంచబోతున్నారు. తర్వాత 10 రోజుల తర్వాత పంచబోతున్నారు. మీకు ఎందుకండి ఇంత తొందర? ఎందుకు తొందర చెప్పండి ముద్ర పెడుతున్నారు. 5వ తేదీ మీరు దీక్ష చేశారు. 25వ తేదీ 32,000 మందికి 192 కోట్లు పంచారు. మార్చి 12వ తేదీ కడపలో పంచబోతున్నారు. మళ్ళా 10 రోజుల తర్వాత పంచబోతున్నారు. మాట చెప్పిన ప్రకారం ఈ ముఖ్యమంత్రి చేస్తుంటే మీరు ఫ్రస్ట్రేషన్లో ఉంటారు. నేను నిజం చెప్తున్నాను. అసలు 33,000 ఎకరాలు ఎందుకంటారు? ఇదే ప్రశ్న వైఎస్ఆర్సీపీ వాళ్ళు సభలో వేశారు. నా క్వశ్చన్ నేను ఆన్సర్ చెప్పా. ఆ ప్రశ్న మళ్ళీ ఇప్పుడు చెప్తున్నారు. మీరు అడుగుతున్నారంటే స్క్రిప్ట్ అక్కడ,
క్వశ్చన్ మీరు ఏది క్వశ్చన్ వేసినా మీరు కాపుల్ని దృష్టిలో పెట్టుకొని చేయండి. అసెంబ్లీలో వాళ్ళు క్వశ్చన్ వేశారు, కౌన్సిల్లో క్వశ్చన్ వేశారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. అదే క్వశ్చన్ ఈరోజు మీరు తీసుకొచ్చారు. 33,000 ఎకరాలు ఎందుకంటారు? మీకు తెలుసా? అర్బనైజేషన్ తెలుసా? ఒక సిటీని గురించి తెలుసా? ఒక రాష్ట్రాన్ని గురించి తెలుసా? ఒక దేశాన్ని గురించి తెలుసా? ఒక క్యాపిటల్ అంటే ఏముండాలో తెలుసా? క్యాపిటల్ అంటే సెక్రటరియట్, రాజభవనేనా? ఆ నయా రాయ్పూర్ చూడండి, పోయి ఊరికి 25 కిలోమీటర్లో కట్టారు. ఇంతవరకు అక్కడ జనసాంద్రత లేదు. 60 ఏళ్ళు ఏది మన యొక్క గాంధీనగర్ కట్టి ఇంతవరకు జనసాంద్రత లేదు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని సీఎం గారు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలని రాష్ట్రాలని అధ్యయనం చేసి చక్కగా కృష్ణానదికి ఇరువైపులా 33,000 ఎకరాలు చేస్తే ఎందుకు చేశారండి? 33 కాదు, నిజం చెప్పాలంటే 50,000 ఎకరాల నుంచి 1,00,000 ఎకరాలు కావాలి. ఎందుకంటే ఈరోజు 33 ఎకరాలు తీసుకుంటే అది అటు ఇటు సరిపోతుంది. అక్కడ 23% బ్లూ అండ్ గ్రీన్ పెట్టాం. సుమారుగా 23% బ్లూ అండ్ గ్రీన్ ఎన్విరాన్మెంట్ ఉండాలా ఆ పరిస్థితుల్లో అనేదంతా 23% బ్లూ అండ్ గ్రీన్. మీకు తీసుకున్న 33,000 ఎకరాల్లో చెప్తున్నాను. నేను ఒకటే క్వశ్చన్ వేస్తున్నా, అక్కడ రాజధానిలో బ్యాంకులు లాంటి కమర్షియల్ యాక్టివిటీ అవసరం లేదా? అదేవిధంగా హోల్సేల్ మార్కెట్ లాంటి అవసరం లేదా? స్మాల్ మార్కెట్లు అవసరం లేదా? హోటల్స్ రిసార్ట్స్ అవసరం లేదా? అవసరం లేదా? రాజధాని అంటే ఓన్లీ సెక్రటరియేటేనా? అదేవిధంగా గవర్నమెంట్ బిల్డింగ్స్ అవసరం లేదా? రిలీజియస్ టెంపుల్స్ అలాంటి అవసరం లేదా? అదేవిధంగా యూనివర్సిటీస్, పిల్లలకు కావాల్సిన యూనివర్సిటీస్, స్కూల్స్, కాలేజీలు అవసరం లేదా? అక్కడ కావాల్సిన హాస్పిటల్స్ ఫెసిలిటీస్, హెల్త్ యూనివర్సిటీస్ అవసరం లేదా? రీసెర్చ్ డెవలప్మెంట్ అవసరం లేదా? టౌన్ పార్క్స్ అవసరం లేదా? మనకు లేకపోయినా మన భావితర పిల్లలకి అక్కడ పార్కులు అలాంటి అవసరం లేదా? గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అవసరం లేదా? గల్ఫ్ కోర్స్ లాంటి అవసరం లేదా? నువ్వు నేను ఆడలా అంటే మన పిల్లలు ఆడబడలేదా? మన భావితరాలకు అవసరం లేదా? అది కాదండి ముద్రగడ పద్మనాభ గారు, ఇది ఒక రాష్ట్రానికి రాజధాని కడుతున్నాం, ప్రపంచం అంతా అధ్యయనం చేసాం, మన భావితర పిల్లలకి ఏం కావాలో చేస్తున్నాం. అడగండి మీ పిల్లలు ఏం కావాలో వాళ్ళు చెప్తారు. సిఆర్డీఏ దాంట్లో మాస్టర్ ప్లాన్లో ఇచ్చాం క్లియర్గా. దాంట్లో ఉండేవన్నీ కావాలంటారు లేదో మీ పిల్లల్ని అడగండి. కాన్వెంట్స్ అయ్యే పిల్లల్ని అడిగినా నాకు గల్ఫ్ కోర్స్ కావాలంటారు, స్పోర్ట్స్ యాక్టివిటీ కావాలంటారు, స్విమ్మింగ్ పూల్ యాక్టివిటీ కావాలంటారు, మంచి పార్క్ కావాలంటారు, మంచి బొటానికల్ గార్డెన్ కావాలంటారు, మంచి యాక్టివిటీ కావాలంటారు. ఇవన్నీ మర్చిపోయి 33,000 ఎకరాలు ఎందుకంటారు? చూడండి అక్కడ ఇచ్చింది, దేనికి ఎన్ని ఎకరాలు ఇచ్చినాం? రోడ్లు అవసరం లేదా? మీరు ఏది మాట్లాడినా సీనియర్ నాయకులు మీకు అన్నీ తెలుసు. కానీ ఆయన ఆటాడిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన ట్రాప్లో ఉండారు, తుపాకీతో పెట్టి తీసుకున్నారు. ఏమిటి అసలు ఎవరు అనలేదు ఇంతవరకు? ఎవరు అన్నా ఇంతవరకు? ఫస్ట్ టైం ముద్రగడ పద్మనాభ గారు మీరన్నారు తుపాకీ పెట్టని. తప్పండి, విత్డ్రా చేసుకోండి, అది చాలా తప్పు. నేను అక్కడ శ్రవణ్ పుల్లారావు కౌన్సిల్ చేసాం, ప్రతి ఒక్కరి ఇంటికి పోయాం, 3 ఎకరాలు ఇస్తామన్నా వాళ్ళ ఇంటికి పోయాం, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసాం, వాళ్ళకి సమాధానం చెప్పాం. ఈరోజు కూడా చెప్తున్నాం, ఈరోజు కూడా వాళ్ళతోనే ఉన్నాం. వాళ్ళందరికీ చెప్పాను, రాజధాని పూర్తయ్యేదాకా, మీ ల్యాండ్ పుల్లింగ్ పూర్తయ్యేదాకా, మీ భూములకు మంచి రేట్ వచ్చి మీరు ఆనందపడేదాకా నేను అక్కడే ఉంటానని చెప్పాను. ఈరోజు అడిగిపోతే కాపులు తిడుతున్నారండి మిమ్మల్ని. ఏమని తిడుతున్నారు తెలుసా? ముద్రగడ పద్మనాభ నిజంగా కాపేనండి, అసలు కాపా ఆయన అని అడుగుతున్నారు. మీరు రండి, మీరు నిజంగా రండి ఆడు చెప్తారు వాళ్ళు. అది తప్పండి. మీరు జగన్ మాయలో ఉండారు, జగన్ ట్రాప్లో ఉండారు, అన్నీ జగన్ ఏదైతే చేస్తున్నారో అదే ఉండారు. మీకెందుకండి? 33,000 ఎకరాలు చక్కగా రైతులు ఇచ్చి ఆనందంగా ఈరోజు ఆడ బిల్డింగ్లు కడుతుంటే పరిగెత్తారు సీఎం గారు వస్తున్నారంటే వాళ్ళందరూ దండం పెడుతున్నారు, సీఎం గారు దండం పెడుతున్నారు. మీరు సమర్థించాల్సింది పోయి మీరు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో కౌన్సిల్లో ఏదైతే క్వశ్చన్లు ఇచ్చాడో నాకు అదే అడిగారు ఈరోజు. నిజంగా తప్పండి, మీరు విత్డ్రా చేయండి. తర్వాత గన్ అనేది మీరు నిరాక్ష చేసి ఇంట్లో కూర్చొని గన్ పెట్టుకున్నారు, గన్లు పెట్టుకునే అలవాటు మీకు, ఆ అలవాటుని ఇక్కడ తీసుకొస్తున్నారు. అది కరెక్ట్ కాదు. అసలు గన్ అనేది ఎందుకు వస్తుందండి? అసలు కాపులు మీరు పండు పోయి జగన్ పార్టీలో జరగడం కాదంటే అలా, దిస్ ఇస్ నాట్ కరెక్ట్. సీఎం గారిని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటారు, ఏంటండి ఇది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా రాష్ట్రంలో ఉండే కాపులందరికీ నేను తెలియజేస్తున్నాను, నేను ఆవేశంగా మాట్లాడటం, ఒక వ్యక్తి మీద మాట్లాడటం కాదు, ఇది కాపు జాతికి అంత మచ్చ. పచ్చ చక్కాల వాళ్ళకి ఇవ్వకూడదు అంటున్నాడు,
అంటే పచ్చ చొక్కాల వాళ్ళకి ఇవ్వకుండా ఎవరికి ఇవ్వాలండి? ఎవరికి ఇవ్వాలి చెప్పనండి? పచ్చ చొక్కాలు అందరూ ఓటేశారని ఆయన అన్నారు, 1000% వేశారన్నారు. అంటే ఇప్పుడు ఆయన చెప్పే లాజిక్ ప్రకారం ఒక్కరికి కూడా కాపులకు ఇవ్వకూడదంట. మీరే అడగండి, ఎవరైతే కాపులు ఉండారో, ఎవరైతే ఈ లోన్కి అప్లై చేశారో వాళ్ళందరూ ఆయన అడగండి. 1000% ఓటేశారని ఆయనే చెప్పారు, బట్ పచ్చ చొక్కాల వాళ్ళకి ఇవ్వద్దు అంటున్నాడు. ఆ లాజిక్ ఏందో అర్థం కావట్లా. స్క్రిప్ట్ ఒక దగ్గర రాసి డైలాగ్ ఒకరు చెప్పేటప్పుడు ఇలా ఉంటుందండి. మనం సొంతగా డైలాగ్స్ రాసుకుంటే చాలా బాగా వస్తుంది. ఎవరు చెప్పారని ఆయన చెప్పిన పేరు వేస్తామని సీఎం గారు చెప్పారా? చెప్పండి. ఆయన ఊహించుకున్నాడు. ఏమైనా హామీ ఇచ్చారండి? ఏమనిచ్చారు? ఎవరిచ్చారు చెప్పండి? ఇవ్వాలా? ఆ రోజు ఇవ్వాలా? చాలా క్లియర్గా చెప్తున్నాం. అంటే ఈరోజు బహుశా ఆయన ఉద్దేశం ఏంటంటే ఆయనే చైర్మన్ చేసి, ఆయనే మెంబర్లు చేసి, ఆయనకే కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చి, ఆయనకే 500 కోట్లు ఇచ్చేసి ఆయన పంచుకుంటాడు. ఆ వైఎస్ జగన్కి ఇచ్చుకుంటాడు, వైఎస్ జగన్ పార్టీ వాళ్ళకి ఇచ్చుకుంటాడు. అది ఆయన ఉద్దేశం. ఫైనల్గా ఈరోజు ఆయన ప్రెస్ మీట్లో అర్థమవుతున్నది ఏంటంటే ఆయనే చైర్మన్, ఆయన అనుకున్న వాళ్ళు మెంబర్స్ వేసేసి కార్పొరేషన్ చైర్మన్ కూడా వీరిని తీసేసి ఆయనకి ఇచ్చేసేసి ఉండండి. ఆ 500 కోట్లు 1000 కోట్లు ఆయనకే ఇచ్చేస్తే ఆయన ఇష్టం వచ్చిన వాళ్ళకి ఆ వైఎస్ఆర్సీపీ మొత్తం పనిచేసేసి మళ్ళా గత 10 సంవత్సరాలు ఏం చేశారో ఆ పరిస్థితి చేయాలని. ఇది తప్పండి. నేను కాపులందరికీ చెప్తున్నాను, నేను ఏదన్నా మాట్లాడిన దాంట్లో తప్పుంటే నేను నిజం చెప్తున్నా, కాపులందరూ క్షమించండి. నేను మాట్లాడిన దాంట్లో ఏదన్నా తప్పుంటే కాపులందరూ నన్ను క్షమించండి. నేను ఏది తప్పు మాట్లాడాల, ఉన్న వాస్తవాలు మాట్లాడాను, ఎంతో బాధతో మాట్లాడాను. 58 రోజులు నిద్రాహారాలు లేకుండా ఆ విలేజ్లో ఉన్నాం. చేస్తే ఈరోజు తుపాకీ పెట్టి తీసుకున్నామని అంటారు. ఎంత తప్పండి ఇది? రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు నేను ఎంతలా కష్టపడ్డది, శ్రవణ్ ఎంత కష్టపడ్డది, పుల్లారావు ఎంత కష్టపడ్డది, అక్కడ ప్రజాప్రతినిధులు ఎంత కష్టపడ్డది ప్రతి ఒక్కరికి తెలుసు. పార్లమెంట్ దాకా అనుకున్నారు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి మోడల్ చూశారు. బాంబే సిట్కో వాళ్ళు అయితే 100 చదరపు కిలోమీటర్లు ఈరోజు మన మోడల్ చూసేస్తున్నారు. అంత చేస్తే సంతోషించి అప్రిషియేట్ చేయాల్సింది పోయి నేను కాపు జాతికి చెందినవాడిని, అతను కాపు జాతికి చెందినవాడు, ఈరోజు నన్ను నిలబెట్టి చూస్తున్నాడు. ఈరోజు ఇంకేందండి ఆయన కాపు? ఈరోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు కాపులను ఎంకరేజ్ చేస్తూ ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి, ఎంపీల సీట్లు ఇచ్చి, మినిస్టర్లు చేసి కాపు వర్గాన్ని చేస్తుంటే ఈరోజు ఒక డిప్యూటీ సీఎంని ఇచ్చారు ఈస్ట్ గోదావరికి సంబంధించి. ఇంత చేస్తుంటే నాకు అంటే ఈరోజు 33,000 ఎకరాల ల్యాండ్, 33,000 ఎకరాల ల్యాండ్ పుల్లింగ్ని సీఎం గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు నేను మంత్రులు చేశాం. ఒక కాపు వ్యక్తికి మంచి పేరు వస్తుంటే ఈ జగన్కి ఓర్చలేక ఈరోజు ముద్రగడ పద్మనాభం ముందు తీసుకొచ్చారు. మీరు అనొచ్చా అండి? ముద్రగడ పద్మనాభం గారు చెప్పండి. ఒక కాపు వ్యక్తి చేసినప్పుడు సంతోషించాలా, అప్రిషియేట్ చేయాలా, 10 మందికి చెప్పాలా మనవాడు చేశాడని. అంతేగాని తగదు, ఇది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా మీరు కరెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. పేపర్లలో మేము కూడా చదివామండి, ఆయనకి రాజ్యసభ ఏదో సీట్ ఇస్తారని, అందుకు ఎన్ని స్క్రిప్ట్ ఆయన రాసిస్తే ఈయన డైలాగ్స్ రిలీజ్ చేస్తున్నారని. తీసుకోమని మాకేం అబ్జెక్షన్ లేదు. ఆయనకి రాజ్యసభ సీట్ కావాల్సింటే తీసుకోమని, ఏదైనా ఓపెన్గా చేయమని పొమ్మనండి, జగన్ పార్టీలో చేరమనండి, మేము చేసే తప్పులుంటే ఎత్తు చూపించమనండి, ఆ తర్వాత రాజ్యసభ తెచ్చుకోమనండి, లేదంటే మినిస్టర్ కమ్మనండి, లేదంటే సీఎం కమ్మనండి, భారతదేశానికి ప్రధాని కమ్మనండి. నేను కాదంటలా, కానీ ఇది కాదు మార్గం. కాపులని కించపరిచి ఈరోజు కాపునైన నన్ను కించపరిచి 33,000 ఎకరాలు ఎంతో కష్టపడి ఈ యొక్క రాష్ట్రానికి రాజధాని లేదని సీఎం గారు నన్ను మంత్రి చేసి నువ్వు ల్యాండ్ పుల్లింగ్ చెయ్యంటే వారి యొక్క సూచనల మేరకు వారి డైరెక్షన్లో, సీఎం గారి డైరెక్షన్లో 33,000 ఎకరాలను 58 రోజులు చేస్తే సంతోషించాల్సింది పోయి తుపాకీ పెట్టి చేశానంట. ఇదేందండి? నేను నిజం చెప్తున్నానండి, ఈ రోజుకైనా మంచిగా చెప్తున్నాను. ముద్రగడ పద్మనాభం గారు ఆవేశంతో మాట్లాడాను, మాట్లాడక తప్పదు. ప్రజలకు తెలియాలి ఒక కాపు వ్యక్తి ఏం చేశాడు, రాజధాని రాష్ట్రానికి ఏం చేశాడు, ఎంత కష్టపడ్డాడు అనేది ప్రజలందరికీ తెలుసు. తెలిసినా మీకొక్కరికే తెలియదు. మీకొక్కరికే మీకు కూడా తెలుసు, మీ అంతరాత్మకు తెలుసు పూర్తిగా. నేను చేసింది తెలుసు. కానీ ఈరోజు తుపాకీ పెట్టి చేశానంటే జగన్ మీ నెత్తిన తుపాకీ పెట్టి మాట్లాడిస్తున్నాడు. ఇది కరెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. అదే
అంటే ఆయన దీక్ష చేయటం తప్పు. 5వ తేదీ చేశాడు, 8వ తేదీ దాకా ఆయన దీక్ష చేశారు. తర్వాత సీఎం గారు రాష్ట్రంలో ఉండే కాపు వర్గాలందరిని పిలిచి 2 సార్లు మీటింగ్ పెట్టి వాళ్ళందరికీ ఇలా చేస్తామని చెప్పిన ప్రకారమే కమిటీ మెంబర్స్ వేశారు. 9 నెలల్లో రిపోర్ట్ తెప్పిస్తానన్నారు, పాజిటివ్గా చేయిస్తానన్నారు. కాపు కార్పొరేషన్కి ఎంత